హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్. ఇది రణరంగం. సంక్రాంతికి పోరు. ఎంత ట్రై చేసినా మీటింగ్ మాత్రం సెట్ అవ్వలే. ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఈసారి సంక్రాంతికి ఎవరు గెలుస్తారా అని కాదు, సంక్రాంతికి ఎవరు వస్తారా అనేది ఫైట్. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, గుంటూరు కారం సినిమా ప్రొడ్యూసర్స్ అయితే ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు సంక్రాంతికి వస్తున్నట్టు. అలాగే హనుమాన్ సినిమా వాళ్ళు కూడా 5 నెలల ముందే సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అని తేల్చేశారు. అసలు ఎవరు వస్తున్నారో తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియాకి ఒక లైక్, షేరు, కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంట కూడా టంగని కొట్టేయండి, మీకే యూజ్ మరి. సరేనా? ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, సంక్రాంతికి 2 పెద్ద సినిమాలు, అలాగే ఒక మీడియం రేంజ్ సినిమా, మరో చిన్న సినిమా ఇలా వస్తే పర్లేదు. కానీ ఒకేసారి అన్నీ మంచి బజ్ ఉన్న సినిమాలు వచ్చినా కూడా పెద్ద సమస్య వచ్చి పడుతుంది. డెఫినెట్గా భయ్యా అన్ని సినిమాలపై కలెక్షన్స్ ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంటుంది. ఇక 2024 సంక్రాంతి పోటీ మాత్రం చాలా ఆసక్తి రేపుతుంది భయ్యా. గుంటూరు కారం సినిమా ప్రొడ్యూసర్స్ అయితే ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. అలాగే హనుమాన్ సినిమా కూడా 5 నెలల ముందే సంక్రాంతికి ఫిక్స్ అని చెప్పేశారు. అసలు అయితే ఈ సినిమాను ఈ ఏడాది మధ్యలోనే రిలీజ్ చేయాలి. బట్ సంక్రాంతి అయితేనే రిలీజ్కు పర్ఫెక్ట్ అని ప్రొడ్యూసర్స్ రిస్క్ చేసి మరీ ఇంతకాలం ఆగారు. ఇక ఇదే రూట్లో సంక్రాంతికి మా కాంటెంట్ కూడా బాగా సెట్ అవుతుందని నమ్మకంతో ఈగల్ సినిమాతో పాటు నా సామిరంగా, సైంధవ్ సినిమాలు రెడీగా ఉన్నాయి. అయితే ఈ తరహా క్లాష్ అంత మంచిది కాదని, కూర్చొని మాట్లాడుకుంటే చాలా బెటర్ అని ప్రొడ్యూసర్ దిల్ రాజు సమక్షంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు అయితే చేశారు. అయితే ఆ మీటింగ్లో గుంటూరు కారం ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, ఈగల్ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, అలాగే నాసామిరంగ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ మాత్రమే హాజరయ్యారు. హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు మాత్రం అటెండ్ అవ్వలేదు. అయినా మాత్రం సంక్రాంతి సీజన్ను ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ చేయకూడదనే ఆలోచనలోనే ఉన్నారు. వాళ్ళ సినిమాను ఎప్పుడో సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు చెప్పామని అప్పుడే బిజినెస్ టీమ్స్ కూడా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు సినిమాను వాయిదా వేస్తే చాలా ఇబ్బంది అవుతుందని నిర్మాత చాలా పట్టుదలతో కనిపిస్తూ ఉన్నాడు. ఈ సీజన్లో అయితే గుంటూరు కారం మహేష్ బాబు సినిమా కాబట్టి అది వెనక్కి తగ్గే అవకాశం అయితే లేదు భయ్యా. మరోవైపు సురేష్ బాబు సపోర్ట్తో సైంధవ్ సినిమా సంక్రాంతికి బలమైన ప్రణాళికను సిద్ధం చేస్తుంది. కాబట్టి ఈ 2 సినిమాల విషయంలో అయితే పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ఇక హనుమాన్ నిర్మాత అయితే మీటింగ్కి కూడా అటెండ్ కాలేదంటే ఆయన వెనక్కి తగ్గే అవకాశం లేదని తెలుస్తుంది. ఇక మిగిలిన సినిమాలు నాసామిరంగా, ఈగల్ ఈ 2 సినిమాలపైనే అనుమానాలు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా సంక్రాంతికిపై చాలా పట్టుదలతో ఉన్నారు. ఇక మొదటి నిర్మాతల సమావేశం అయితే ఫెయిల్ అవడంతో దిల్ రాజు మరో వారం తర్వాత మరోసారి అందరితో చర్చించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. మరి అప్పుడు ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి మరి. సరే మరి, మళ్ళీ కలుస్తా, వెళ్ళొస్తా, బాయ్. దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.